ఇక అద్భుత విజయం ఇచ్చినందుకు బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి కృతజ్ఞతలు తెలిపారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర భవిష్యత్తు బంగారం అవుతుందని సుజనా చౌదరి తెలిపారు. కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ తరఫున అనేక మంది పెద్దవారు, ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి, అమిత్ షా గారి దగ్గర నుంచి, నడ్డా గారి దగ్గర నుంచి, బిఎల్ సంతోష్ గారి దగ్గర నుంచి, శివప్రకాష్ గారు అందరూ కూడా, మా అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా అందరం కలిసి కష్టపడిన విధానం కూటమిని ఈరోజు ఇంత భారీ మెజార్టీతో గెలిపించడానికి దోహదపడింది. అయితే ప్రజాస్వామ్యంలో ఇది ఒక కేస్ స్టడీ కింద జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్య అనే వచ్చి ఒక క్రోనీ క్యాపిటలిజం నుంచి ఒక ముఖ్యమంత్రి అయితే ఒక రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుద్ది అనేది కూడా మనం అందరి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అది కూడా డిస్కస్ చేయాలని, తర్వాత ప్రజలందరూ కూడా ఈ కూటమికి బ్రహ్మరథం పట్టినందుకు మేమందరం కూడా బాధ్యతగా ఈ ప్రజాసేవలో ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి ఏ విధంగా పనిచేయాలి, కూటమిలో ఓట్ ట్రాన్స్ఫర్కి ఎంత చక్కగా సమన్వయపరుచుకొని ఓట్లు సంపాదించుకోగలిగామో అదేవిధంగా పరిపాలన కూడా సమన్వయపరుచుకొని